హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇది ఉగాది ముందు రోజు ప్రిపరేషన్ అనమాట. మా మామయ్య గారు వేపపోత ఎక్కడుందని చూసి మా ఇంటి వెనకాల చెట్టు ఉంటే కోసుకొచ్చి అది క్లీన్ చేసి పెడుతున్నారనమాట. ఇక్కడ నేను బెల్లం అది తురుము పెడుతున్నాను. స్వీట్లోకి ఉగాది పచ్చడిలోకి బెల్లం కావాలని. దాంతో తురిమితే చాలా ఈజీగా వచ్చేద్దండి. అందుకు దాంతో ఎక్కువ తురుముతూ ఉంటాను నేను. ఉగాది పూత మొత్తం అంతా కోసిన తర్వాత ఇలా నలిపేస్తే అండి మొత్తం పువ్వంతా కిందకి రాలిపోతుంది. ఆ రాలిపోయిన తర్వాత ఆ గిన్నెలో 2 చేతులతో మళ్ళీ కొద్దిగా నలిపి తర్వాత చేటతో చెరగాలన్నమాట. చెరిగితే పూత ముందుకొస్తది, మొగ్గేమో వెనక్కుంటది. అలా చెరిగాక జరిగిన ప్రాసెస్‌లో వచ్చిన పూత ఇదండి. ఇదైతే ఉగాది పచ్చడిలో ఏస్తామనమాట మేము. ఈ పూత చాలామంది స్టోర్ చేసుకుంటారండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని. ఎప్పుడు వేప పూత దొరకదు కదా! దాని గురించి ఎక్కువగా అందరూ స్టోర్ చేసుకుంటూ ఉంటారనమాట చాలామంది. ఇవైతే ఉగాది పచ్చడిలోకి అరటిపళ్ళు పూజకి అన్నిటికీ తీసుకొచ్చారనమాట. ఇవేమో ద్రాక్ష ఉగాది పచ్చడిలో వేద్దామని తీసుకొచ్చారు. ఉగాది రోజు మార్నింగ్ అండి ఇది. నేను అప్పటికే తలస్నానం చేసి పూజ అది చేసి పని అంతా ముగించుకున్నాను అనమాట. ఇంక ఉగాది పచ్చడి ఒకటే చేయాలి పెండింగ్. స్వీట్ ఒకటి. మా వారు స్నానం చేసిన తర్వాత మా ఆవిడ తోరణాలు కట్టమని చెప్తున్నాను అనమాట. ఆయన కట్టేసుకోవచ్చు కదా అంటారు నన్ను. ఎందుకంటే నాకు అది అందదండి. చాలా హైట్ ఉంటుంది కదా అది గుమ్మం. ఆయన చక్కగా కట్టేస్తారు. నేనైతే స్టూల్ వేసుకుని చైర్ వేసుకుని ఎక్కాలి. అందుకే ఆయనతో మొత్తం అన్నీ పెట్టించేస్తున్నాను అనమాట. ఈ మామిడాకులు కూడా ముందు రోజు తీసుకొచ్చారండి. అక్కడ క్యాంప్లో ఉంటే తీసుకొచ్చారనమాట. ప్రతి గుమ్మానికి పెట్టేస్తారు. మామిడాకులు పెడితేనే కదండి మనకి ఏ శుభకార్యానికన్నా పండగకన్నా మామిడాకులు పెడితేనే ఒక పండగలాగా శుభకార్యంలాగా అనిపిస్తూ ఉంటుంది కదా. ప్రతి శుభకార్యానికి శుభసూచక ఏదంటే ఈ మామిడి తోరణాలు అనమాట. అందుకు అవి పెట్టేస్తే మన ఇంట్లో పండుగ వచ్చినట్టే అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఏ పండుగ వచ్చినా అవి పెట్టడం తీయడం అయితే మాత్రం మా వారే అండి. ఎందుకంటే కొంచెం హైట్లో ఉంటుంది కదా అని. తీసేటప్పుడు వచ్చేస్తాయి, కొంచెం ఎండిన తర్వాత పెట్టేటప్పుడు అయితే రావు. దానికోసం మొత్తం 4 గుమ్మాలు ఉంటాయండి మాకు. 4 గంటలకి పెట్టేసాము. మామిడి తోరణాలు కట్టడం అయితే ఇంకా అయిపోయినట్టే. ఇంకా మా వారితో ఈరోజు ఉగాది పచ్చడి చేయించాలండి. ఎక్కువగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం ఆయన చేయరు, నేనే చేసుకుంటాను. లేదండి ఈ సంవత్సరం మీరు చేయండి అంటే సరేలే అయితే కానీ అన్నారు. అందుకు దానికోసం అనమాట. ఇక్కడేమో మా అత్తయ్య గారి ఫోటో దగ్గర అరటిపళ్ళు అవి పెట్టి పులిహోర చేశానండి పొద్దుట. మళ్ళీ ఇప్పుడు స్వీట్ చేయాలి, ఉగాది పచ్చడి చేయాలి, చేసిన తర్వాత పెట్టాలి. మా వారు దండం పెట్టుకుంటున్నారనమాట. ఇక్కడైతే నాది పూజ అంతా అయిపోయింది. ఆయన నేను ఇద్దరం కూడా పూజ చేసాము. అవి అరటి చెట్లు, మా అరటి చెట్లు తీసుకొచ్చి పెట్టామండి. చాలా బాగుంది, ఎంతో నిండుగా అనిపించింది అనమాట నాకు. ఏదైనా వ్రతాలకు అది అయితే చాలా బాగుంటాయి కదా అలా పెట్టుకుంటే అని అనుకున్నాను. అలా పెట్టాను అనమాట ఈరోజు. చాలా చక్కగా జరిగింది పూజ అయితే మాత్రం. చాలా త్వరగా లేచానండి ఈరోజు. 5కే లేచాను అనమాట. త్వరగా లేకపోతే పనులు అవ్వవు కదా. ఉగాది పచ్చడికి అన్నీ రెడీ చేసి పెట్టించాను. ఇంకా మా వారు రావడం మొత్తం అంతా మిక్స్ చేయడం అదొకటే పెండింగ్ అనమాట. మేము కొద్దిగా ఉగాది పచ్చడి ఎక్కువ చేసుకుంటామండి. మా సైడ్ అయితే మాత్రం ఇలా చేస్తారు. చాలామంది అరటిపళ్ళు అదైతే వేయరు, కానీ మేమైతే అరటిపండ్లు అది వేసి అయితే చేస్తాము. మా ఊరు సైడ్ అయితే చాలా ఎక్కువ చేసి ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉగాది పచ్చడి పెడుతూ ఉంటారండి. ఒకరింటికి ఒకరు పండగ రోజు వెళ్ళడం, మా ఇంట్లో మీరు తినడం, మీ ఇంట్లో వాళ్ళు తినడం, అలా వెళ్తూ ఉంటాం అనమాట. మేమైతే ఇంక ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాము. మా వారు అంటున్నారనమాట, విస్కర్తో కలపనా అంటున్నారు. విస్కర్తో కలిపితే అరటిపండ్లు మెత్తగా అవ్వవు కదండి అంటే మిక్సీకి వేసేయి అంటున్నారు. మిక్సీకి అయితే జ్యూస్లా అయిపోద్దంటే కొంచెం ముక్కలు ముక్కల్లా ఉండాలి కదా అంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే బెల్లం వేస్తానండి నేను. కొద్దిగా చేసుకుందాం, ఎవరు లేరు కదా పిల్లలు తిని అని కొద్దిగా చేసుకుందాం అన్నారు. బెల్లంతో బాక్స్లో పెట్టారనమాట. ఇవన్నీ నిన్నే ప్రిపేర్ చేసి ఉంచానండి నేను. ఇదేమో చింతపండు గుజ్జు. చింతపండు అయితే మాత్రం మా వారు చాలా 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 అంటారండి. ఎందుకంటే ఆయనకి పులుపు అంటే అస్సలు ఎక్కువ నచ్చదు. చాలా తక్కువ పులుపు తింటారనమాట. వద్దు వద్దు పుల్లగా అయిపోద్ది, వద్దు వద్దు తగ్గించే అంటూ ఉంటారు. అవి రెండు ఫస్ట్ బాగా కలిపేయాలండి. కలిపేసిన తర్వాత మనం అరటిపండ్లు వేసేద్దాం. అసలు మా సైడ్ అయితే ఒక్కొక్కళ్ళు అరటి గెలతో ఒక గెల అరటిపళ్ళతో ఉగాది పచ్చడి చేసుకుంటారండి అక్కడ. అంత అలా స్టోర్ చేసుకోవడం, ఫ్రిడ్జ్ లేకపోయినా జాడీలో పెట్టుకుంటే కూడా 15 డేస్ వరకు చాలా నిలవ ఉంటుందండి. చిన్నప్పుడు మేము కూడా అలాగే తినేవాళ్ళం. ఉండగా ఉండగా అంతా కొద్దిగా కొద్దిగా ఇంకా తగ్గిపోయిందనమాట క్వాంటిటీ మొత్తం. కొన్ని సైడ్లు అయితే చిన్న బౌల్లో చేసుకుంటారు, ఆ ఒక్కరోజే స్పూన్తో తింటారు. కానీ ఇది స్టోర్ చేసుకుని తిన్నా సరే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు కదండి. దానికోసం మాకు టేస్ట్గా అనిపిస్తుంది, తినాలని అనిపిస్తుంది అనమాట. చాలామందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మా సైడ్ అయితే మాత్రం ఇలా చేసుకుంటారండి. ఈరోజు మా చిన్న పాప అయితే మాత్రం మొత్తం 2 సైడ్లు పచ్చడి చేసిందంట ఉగాది. 2 రకాలుగా చేశాను మమ్మీ నేను. పిక్ కూడా పంపిందనమాట నాకు. పూజ చేసుకుంది, అన్నీ బాగా చక్కగా పట్టేసింది. పెద్ద పాప అయితే వాళ్ళ అత్తయ్య గారి దగ్గర ఉంటారు కాబట్టి
వాళ్ళ అత్తయ్య గారు మొత్తం ఏ పండుగ వచ్చినా అన్నీ ఆవిడే చూసుకుంటారండి. మొత్తం తనకి ఏం శ్రమ లేకుండా మొత్తం ఇచ్చేస్తారు తెచ్చి. అలా ఉంటుందన్నమాట. ఈ లోపల ఎవరో వచ్చారండి బయటికి, వాళ్ళతో మాట్లాడుతున్నాము. అరటిపళ్ళు మొత్తం దాంట్లో వేసేసండి మెత్తగా స్మాష్ చేసేయాలన్నమాట. అవి మరి మెత్తగా జ్యూస్ లాగా అయితే కాదు, కొంచెం మెత్తగా స్మాష్ చేసేయాలి. చేసిన తర్వాత అవన్నీ ఉన్నాయి కదండి, శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు కదా, పుట్నాల పప్పు, కొద్దిగా పుట్నాల పప్పు పౌడరు, వేపపూత, మామిడికాయ ముక్కలు, ఇవన్నీ వేయాలన్నమాట. కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, లైట్గా కొంచెం యాలక్కాయ పొడి వేస్తాను నేను. కొబ్బరి ముక్కలు కూడా వేస్తామండి. కొబ్బరి దేవుడి దగ్గర కొట్టి పెట్టాం కదా, అది కట్ చేయడం మర్చిపోయామన్నమాట. అంతా కలిపేసి పెట్టేసిన తర్వాత ఏమంటే ఏదో తక్కువైంది అంటున్నాను నేను. ఏంటంటే అయ్యో కొబ్బరి అన్నాను. కొబ్బరి కట్ చేసి వేసాం కానీ ఆ క్లిప్ షూట్ చేయడం మర్చిపోయానండి. అందుకు చెప్తున్నాను అనమాట మీకు. కొబ్బరి కూడా వేస్తాము. చూసేయండి మీరు కూడా మేము ఎలా చేస్తున్నాం ఉగాది పచ్చడి. మొత్తం పచ్చడి కలపడం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కొబ్బరి ముక్కలు కూడా వేసి కలిపేసాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఒక బౌలు దేవుడి దగ్గర పెడుతున్నామండి. మేము అలా దేవుడి దగ్గర పెడతాము ఉగాది పచ్చడి. ఒక బౌలు అత్తయ్య ఫోటో దగ్గర పెడతాము. ఆ తర్వాతే తింటాం అనమాట అండి మేము. మా అత్తయ్య గారు ఈ మధ్యనే ఒక సంవత్సరంన్నర అయిందండి పోయి. ఆవిడ ఫోటో దగ్గర ఫస్ట్ టైం ఉగాదికి పచ్చడి పెట్టడం ఇప్పుడే. డైరెక్ట్గా ఎప్పుడు ఆవిడకి పెట్టేదాన్ని, ఇప్పుడు ఫోటో దగ్గర పెట్టాల్సి వచ్చింది. మా వారికి ఇచ్చానమాట. ఇస్తే చూడండి ఆయన ఒక్క స్పూన్ ఇంకా నోట్లో పెట్టుకున్నారు, నాలుగులోంచి దిగిందో లేదో సూపర్ అంటున్నారు. సేమ్ మా మనవడు కూడా అలాగే అంటాడు, సేమ్ ఈయన అలాగే అంటున్నారు అనమాట. ఆ నోట్లో ఉండగానే సూపర్ అంటాడు. మా అయ్యగారు అయితే రెడీ అయిపోయి కూర్చున్నారు. ఉగాది పచ్చడి ఇంకా అవ్వలేదమ్మా అంటున్నారా, అయిపోయింది, ఈరోజు కొంచెం లేట్ అయింది అంటున్నాను. ఆయనకి పెట్టానమాట. ఆయన కూడా ఎలా ఉందండి అనేది బాగుంది అన్నారు. సరే అండి అయితేని అని ఇంక ఇంట్లో పని ఉంటుంది కదా నాకు మొత్తం చూసుకుందామని వీళ్ళిద్దరికీ పెట్టిన తర్వాత నేను కూడా కొంచెం ఉగాది పచ్చడి తిన్న తర్వాత పని చేద్దాం, లేకపోతే పచ్చడి తినడం కూడా మర్చిపోతాం కదా, ఉగాది రోజు అసలు ఫస్ట్ తినాలంటారు అని నేను కూడా తెచ్చుకోవడానికి వెళ్తున్నానండి లోపలికి. నేనైతే లోపలే కూర్చుందన్నాను. మా అయ్యగారు లోపలికి రమ్మంటే వద్దు చల్లగా ఉంది ఇక్కడ తింటానన్నారు. నేనైతే తీసుకొచ్చి కూర్చునండి టీవీ చూస్తూ తింటున్నాను అనమాట. ఏంటి పంచాంగం ఏదో చెప్తాడు కదా ఏ రాశుల వరకు ఏంటి అని, అదంతా వింటున్నారనమాట. నాకైతే మాత్రం ఆదాయం ఎక్కువే ఉందండి, ఖర్చు కొంచెం తక్కువే ఉంది. ఈయనతో అంటుంటే నువ్వేం సంపాదించేస్తున్నావని ఖర్చు ఆదాయం నీకు కూడా చెప్తున్నాడు అంటున్నారు. నాకని కాదండి, నా రాసే వాళ్ళకే అని చెప్తున్నాను అనమాట నేను. అలా నవ్వుకున్నాం ఇద్దరును. ఆ రోజు నేను నేతి బొబ్బట్లు చేశానండి. ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ పచ్చి శనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. గ్లాస్ శనగపప్పు ఫస్ట్ కుక్కర్లో వేసి మనం బాగా 2-3 సార్లు కడిగేయాలండి నీట్గా. కడిగేసిన తర్వాత 1కి 3 గ్లాసులు నీళ్లు పోయాలన్నమాట. నీళ్లు పోసి కుక్కర్ పెట్టేద్దాం మనం. కుక్కర్ ఎలా పెట్టాలో చెప్తాను నేను. కుక్కర్ పెట్టడం అందరికీ వచ్చు అనుకోండి, అంటే దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఉందన్నమాట, చెప్తాను. 1కి 3 గ్లాసులు నీళ్లు పోసేద్దాం మనం ఫస్ట్. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసానండి నేను. ఆ రోజు తెల్లవారుజామునే స్నానం చేసిన వెంటనే ప్రొద్దుటి ప్రాసెస్ చేస్తానన్నమాట నేను. ఈ పూర్ణం తొందరగా ఉడకబెట్టి పెట్టుకుంటే మనకు అయిపోతుంది కదా అని పూర్ణం ఉడకబెట్టేసి దానిపైన స్టఫింగ్ కలుపుతారు కదా పిండి, అది కూడా కలిపెట్టి ఉంచేసాను అనమాట. ఫస్ట్ 3 గ్లాసులు వేసాను. వేసాక కుక్కర్ పెడితే పొంగిపోతుంది కదా, పొంగకుండా ఒక గిన్నె పెడదామనంటే కొంచెం వెయిట్ ఉన్నది అమందస్తా ఉంటుంది కదా చిన్నది, అల్లం అది దంచుకునేది ఉంటుంది కదా, అది పెట్టానంటే ఫస్ట్ మూత పెట్టేశాను. అప్పుడు గుర్తొచ్చింది అయ్యో అది పెట్టడం మర్చిపోయాను కదా అని. సరే అది పెడదాం ఉండని బోర్లించాను అనమాట, వెనక్కి తిప్పలేదు. తిప్పితే దాని నిండా వాటర్ వచ్చేస్తుంది కదా, వచ్చేసి అందులో పప్పు అది వెళ్ళిపోద్ది ఎందుకని బోర్లించి పెట్టాను.
నీట్‌గా కరెక్ట్‌గా 3 కాదు కానండి 5 విజిల్స్ అన్నా రానివ్వాలి. 3 విజిల్స్ శనగపప్పు అయితే సరిగ్గా ఉడకదు. నానబెడితే ఉడుకుతుందని నానబెట్టకపోతే ఉడకదు. నేను ఒక 5 విజిల్స్ రానిచ్చానండి. విజిల్ అయిపోయిన తర్వాత తీసి చూస్తే పప్పు ఎలా ఉందో చూడండి. పప్పు అయితే బాగా ఉడికిపోయిందండి. 1, 3 గ్లాసులు పోసాను కదా! కొద్దిగా వాటర్ ఉంది. 3 గ్లాసులు ఎందుకు పోసానంటే అడుగున మాడకుండా ఉంటదండి. 2 పోస్తే టైట్‌గా ఉడుకుద్దనమాట. అంత మెత్తగా ఉడకదు. ఆ వాటర్ ఇప్పుడు మనం స్ట్రైనర్‌తో స్ట్రెయిన్ చేసేద్దాము. చూసారా? ఇలా మెత్తగా ఉడకాలనమాట పప్పు. చాలు సాఫ్ట్‌గా మెత్తగా ఉడికిపోయిందింకా. మనం మధ్యలో పెట్టిన అది ఉంది కదా బౌలు, ఆ గ్లాస్ లాంటిది అది తీసేద్దాం ఇప్పుడు బయటికి. తీసేద్దామని పట్టుకున్నానంటే చెయ్యి కాలిపోయిందనమాట. చాలా మందంగా ఉంది కదా! వేడి తగ్గలేదది. ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా ఒక స్ట్రెయినర్ తోటి స్ట్రెయిన్ చేసేద్దామండి. ఎందుకంటే ఈ వాటర్ మనం చారు అంటారు కదా! రసంలాగా పెట్టుకోవచ్చనమాట. చాలా బావుంటది. బూరెలు వండినా, ఇటువంటిది ఏది చేసినా పూర్ణం ఉడకబెడితే కంపల్సరీగా ఈ వాటర్ అయితే మాత్రం తీసుకుంటామండి మేము. ఈ వాటర్ తీసుకొని దీంతో రసం చేస్తామనమాట. చాలా టేస్ట్‌గా ఉంటది. శనగపప్పు నీళ్ళతో పెట్టిన రసం కదా! చాలా టేస్ట్‌గా ఉంటదండి. నీళ్ళు ఎందుకు ఉంచేస్తున్నానంటే బెల్లం వేస్తే పలచగా అయిపోద్ది కదా! మరి అదే నీటిలో దానికోసం అనమాట. మనం బూరెలది వండితే అండి పప్పు ఎలా ఉన్నా పర్వాలేదు గానీ, బొబ్బట్లు చేసేటప్పుడు పప్పు మాత్రం బద్దలా ఉండకూడదండి. కొంచెం మెత్తగా ఉండాలి. దానికోసం మళ్ళీ మనం కుక్కర్‌లో ఏసి అయితే పప్పు గుత్తితో గానీ, లేకపోతే ఒక గరిటెతో గానీ మెత్తగా స్మాషర్‌తో గానీ స్మాష్ చేయొచ్చండి. నేను గరిటెతో స్మాష్ చేశాను. చేస్తే స్మాష్ అయిపోయినట్టే కనిపించింది నాకు. ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత మళ్ళీ స్మాష్ అవ్వదనమాట అది. నీళ్ళు చూసారా ఎలా ఉన్నాయో? ఆ నీళ్ళు రసం పెడతాననమాట. ఓకే. పప్పు గుత్తితో అనలేదు గానీ, నేను గరిటెతో అనేసాను మెత్తగా ఉడికిపోయింది గదా అని. తీరా చూస్తే అది స్మాష్ అవ్వలేదండి. స్మాష్ అయిపోయింది అనుకున్నాను. తర్వాత బెల్లం వేసేద్దాం. బెల్లం ఎలాగంటే ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం తురుము వేసుకుంటే సరిపోద్దండి. కొలత పక్కాగా తీపైతే మాత్రం కరెక్ట్‌గా సరిపోద్దనమాట. మెత్తగా అయింది గదా! ఇప్పుడు బెల్లం వేసేసి మళ్ళీ స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించి కొంతసేపు ఉడకబెట్టాలండి దగ్గరికొచ్చే వరకు. నేను గ్లాస్‌కి గ్లాస్ బెల్లం తురుము వేసాననమాట. ఓకే. ఇదంతా బాగా కలిపేస్తే బెల్లం వేసేటప్పటికి వాటరీగా అయిపోద్దండి మళ్ళీని. అది దగ్గరికొచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి మనం. స్టవ్ వెలిగించామంటే బెల్లం మెల్ట్ అయిపోద్ది కదా! మెల్ట్ అయిపోయి ఆ వేడికి అది పలచగా అవుతుందనమాట. నేనైతే మళ్ళీ ఇది ఇలా మెల్ట్ అయిన తర్వాత ఏం చేశానో చూడండి. అలా చేస్తే బొబ్బట్లు చాలా బావుంటాయనమాట. బొబ్బట్లు చేయడం రానోళ్ళకి కూడా చాలా ఈజీగా వచ్చేద్దనమాట చేయడం. చాలా అంటే చాలా ఈజీ అండి ఇది. పూర్ణ ఒకటి ప్రిపేర్ చేస్తే చాలా ఈజీ అనమాట. ఇలా అన్న తర్వాత ఆ బెల్లం మొత్తం కరిగిపోయిందండి. కరిగిపోయిన తర్వాత కనిపించినాయి నాకు బద్దలు. ఓహో! ఇంకా కొద్దిగా బద్దలున్నాయి గదా! ఇలా చేస్తే బొబ్బట్లు చేసేటప్పుడు పైనుండి పొర హోల్ పడిపోద్దండి బద్దుంటే. దానికోసం ఇది కొద్దిగా గ్యాస్ ఆపేసండి చల్లారనిచ్చి నేను మిక్సీకేసి తిప్పాననమాట. అసలు ఒక్క బద్ద కూడా లేకుండా చాలా బాగా గ్రైండ్ అయిందండి. కానీ కొద్దిగా చల్లారనిచ్చి వేయాలి. చల్లారనిచ్చి వేస్తే ఇంతకుముందు పూర్వం రోట్లో రుబ్బేవారండి ఇది. ఇలా వచ్చిన తర్వాత రోట్లో రుబ్బేవారు. ఇంక రోట్లో వద్దులే మిక్సీలో రుబ్బేద్దాం తిరుగుతుంది కదా అని నేనైతే మాత్రం మిక్సీకేసేసానండి. కాసేపు మూత పెట్టాను. అయినా సరే ఇంకా బద్ధకనిపిస్తుంది ఎందుకు, ఓసారి ఏసేస్తే మనకసలు ఇబ్బందుండదు. చాలా బావుంటదని మన బూర్లకి కానీ, పాల ముంజులు ఇటువంటి ఆటిలకైతే ఇలా సరిపోద్దండి. పూర్ణం కొంచెం టైట్‌గా ఉడకబెట్టుకోవాలి. బద్ధున్నా పర్వాలేదు. కానీ ఈ బొబ్బట్లకైతే మాత్రం ఉండకూడదండి. కర్ణాటకలోని ఈ బొబ్బట్లని ఓలిగులు అంటారండి ఇక్కడ. ఆళ్ళైతే చాలా పెద్ద పెద్దయి చేస్తారండి. చాలా పెద్దయి చేస్తారు. చాలా బాగా కూడా చేస్తారు. వాళ్ళు కందిపప్పుతో పూర్ణం చేస్తారండి. శనగపప్పు కన్నా కందిపప్పు ఎక్కువ వాడతారు. మనకు శనగపప్పు కొంచెం ఎక్కువ అలవాటు కదా! ఇది మిక్సీకేసాను చూడండి. ఎంత నీట్‌గా తిరిగిందో. ఇదొక బాక్స్‌లో ఏసేద్దామండి ఇప్పుడు. ఎందుకంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం. ఇంకా ఇప్పుడప్పుడే చెయ్యం గాబట్టి, అది కొద్దిగా పలచగా ఉన్నా గానీ టైట్ అయిపోద్దనమాట. ఉండ చేయడానికి బాగా వస్తదది. దానికోసం మొత్తం అంతా బాక్స్‌లోకి తీసేసానండి. ఇప్పుడు ఏస్తాను యాలక్కాయ పొడి అది నేను. ఎందుకంటే మిక్సీ గిన్నెకది పట్టుకుని ఆ స్మెల్ అది పోతుందేమో ఎలాచీ స్మెల్ అని. కొంచెం ఇలాచీ పౌడర్ ఒక స్పూను, ఒక స్పూన్ నెయ్యేసాను, హాఫ్ స్పూన్ ఏసాను. తక్కువే చేస్తున్నాననమాట నేను. ఇంట్లో ఎవరు లేరు మేమే గదా అని. బాగా కలిపేసండి స్పూన్‌తో మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఇంకా పూర్ణం ఇంకా టైట్ అయిపోద్దనమాట. బెల్లం ఆరికొలది టైట్ అయిపోద్ది కదా! ఇంకా టైట్ అయిపోద్ది. అంత మెత్తగా అయితే ఉండదండి. చూద్దురు గాని చేసేటప్పుడు ఎంత టైట్ అయిందో కూడా నేను చూపిస్తాను. ఇది నీట్‌గా మొత్తం కలిపేసుకొని యాలక్కాయ పొడి, నెయ్యి మొత్తం కలిసే వరకు ఇలా పూర్ణంలో నెయ్యేస్తే చాలా ఎక్స్‌ట్రా టేస్ట్ వస్తదనమాట అండి. చాలా టేస్టీగా ఉంటది. అందుకే నేను కంపల్సరీగా నెయ్యి అయితే మాత్రం వేస్తాను. బొబ్బట్లు కూడా నెయ్యితోనే కాలుస్తాననమాట నేను. అది మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇది బొబ్బట్లు చేయడానికండి. ఇదేంటంటే మైదా పిండి కాదనమాట. దీన్ని ఓలిగి రవ్వ అంటారిక్కడ.
దీన్ని సోజీ రవ్వో ఏదో అని కూడా అంటారు. ఇది ఏంటంటే రవ్వలా ఉంటుందండి. ఒక గ్లాసు పప్పు మనం ఉడకబెట్టుకుంటే 2 గ్లాసులు కలుపుకోవాలన్నమాట అది. కానీ నేను సగం కొంచెం పూర్ణం ఉంచేస్తానని 1.5 గ్లాసే కలిపాననమాట. ఇది చూడడానికి మన బొంబాయి రవ్వ కన్నా సన్నగా ఉంటుందండి ఇంకాను. కానీ ఉప్మాది చేసుకుంటే మాత్రం బాగోదు, జిగురుగా ఉంటుంది. ఇది కలిపి తడిపి పెట్టిన తర్వాత వెంటనే మనం మైదా పిండి కలుపుకుంటే ఎలా అయిపోద్ది అలా అయిపోద్దండి. బొబ్బట్లు దీంతోనే చేస్తారు ఇక్కడ. ఎందుకంటే చాలా స్మూత్‌గా పై లేయర్ కూడా చాలా స్మూత్‌గా ఉంటదనమాట. సాగకుండా నీట్‌గా తినడానికి బావుంటది. ఇక్కడ ఫేమస్ అనమాట అండి ఈ రవ్వ. ఆ రవ్వలో కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్. పసుపు అంటే కొంచెం కలర్ కోసం వేసానండి. అది మీ ఇష్టం వేసుకున్నా వేసుకోకపోయినా. ఆయిల్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు చూడండి రవ్వలా ఉంది కదా! ఇది వాటర్ వేసి కలిపేటప్పటికి మన మైదా పిండితో కలిపితే ఎలా ఉంటదో అలా ఉంటదనమాట. మైదా పిండి అయితే సాగుద్ది కదా! ఇది సాగదనమాట అండి. మనం ఇలా ముక్క ఇరుచుకొని తిన్నా సరే చాలా నీట్‌గా విరుగుద్దనమాట. సాగకుండా చాలా బావుంటది. అందుకు ఈ బొబ్బట్లు చేస్తే కంపల్సరీగా ఇదే తెచ్చుకుంటాం అనమాట. దీన్నే కలుపుతూ ఉంటాము. చూడండి మన గోధుమ పిండి, మైదా పిండి పూరికి, చపాతీకి కలిపితే ఎలా అయిపోద్దో అలా అయిపోద్ది. చూడడానికైతే రవ్వలా ఉంటది కానీ వాటర్ వేసేటప్పటికి కొంచెం సేపు నానిచ్చేటప్పుడు ఇంకా సాఫ్ట్‌గా అయిపోద్దండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటది. కానీ కలపడం మాత్రం చాలా బాగా కలపాలండి. అవి ఎంత బాగా వస్తున్నాయి బొబ్బట్లు అనేదానికంటే ఈ పై పిండి కలపడంలోనే ఉంటది. పూర్ణం ఎలాగో తయారు చేసేస్తారనుకోండి ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు. కానీ ఈ పైది మిక్సర్ ఉంటది కదా! దీంట్లోనే మొత్తం టేస్ట్ అంతా ఉంటదండి. అంటే కొంచెం ఎక్కువ సేపే కలపాలి ఇది. ఇది కలిపేసి పక్కన పెట్టినా మళ్ళీ చేసేటప్పుడు కూడా మళ్ళీ బాగా కలిపిన తర్వాత చేస్తే అండి చాలా స్మూత్‌గా వస్తాయన్నమాట. ఇది కలిపేటప్పుడు నూనె కన్నా కలిపిన తర్వాత ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి. వెయ్యాలి. వేస్తేనే బావుంటదనమాట దీనికి. ఇలా నీట్‌గా కలిపేసి కొంచెం ఆయిల్ ఏద్దాం. ఆయిల్ ఏస్తే ఇంకా స్మూత్‌గా వస్తదనమాట ఇది. ఓకే. కొంచెం ఆయిల్ ఏసేసి మళ్ళీ కలపాలండి. అది ఎలా అంటే ఇది చేస్తారు కదా! పరోటా చేస్తా కలుపుతారు కదా! పిండి అలాగా అంతలాగా బాగా మా స్మాష్ చేసి కలపాలనమాట దీన్ని. అలా చేత్తో చెయ్యి తిప్పాలా అంటే ఏంటంటే చాలా స్మూత్ టెక్స్చర్ అయిపోద్దనమాట అది మొత్తం. అందుకని నీట్‌గా కలిపేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి. ఒక 2, 3 గంటలు నానితే చాలా బావుంటది. నాకు ఇంకా మిగిలిన పనులు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ చేసుకునేటప్పటికి లాస్ట్‌లోకి ఇదంతా నానుంటది కదా! పూర్ణం కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఈ లోపల మనం ఉగాది పచ్చడి చేసి, పూజ చేసి, ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్‌లో చేశానండి ఇవి. దీని దగ్గరుంటే మనం మిగిలిన పని అవ్వదు కదా! అవన్నీ చేశాక లాస్ట్‌లో చేస్తానని లాస్ట్‌లో చేశాననమాట. మనం ఇప్పుడు ప్లేట్ మూతేసి పక్కన పెట్టేద్దాం. చూడండి పిండి చాలా బాగుంది కదా! చాలా స్మూత్‌గా కనిపిస్తుంది కదా మీకు. పసుపు వేయడం వల్ల కూడా మంచి కలర్ వచ్చింది. బొబ్బట్లకి పసుపు వేసి కలిపితే అండి చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో మీరు కూడా చూద్దురు గానీ. అసలు ఆ పిండి వదిలి పక్కకి వెళ్ళాలనిపించట్లేదండి. అలా అనేకోలి చేత్తో అనాలనే అనిపిస్తుంది. అలా ఉందన్నమాట ఇది. ఓకే. మనం మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లోంచి పూర్ణం తీసానండి. చూడండి ఎంత గట్టిగా అయిందో. ఇందాక మెత్తగా ఉంది కదా కొద్దిగా ఫస్ట్ చేసినప్పుడు. మనం అలా ఉండలు చేసుకుందాం. ఒక ఉండ ఒకదానికి సరిపోద్దనమాట. అది నెయ్య. ఇది పిండి నానబెట్టి పెట్టాను కదండీ! ఆ పిండనమాట. ఇది కొంచెం తీసుకున్నా చాలా బాగా సాగుద్దండి. అసలు మనకు అప్పడాల కర్ర గానీ ఏమి అవసరం లేదు. మా వారిని అరిటాకు రౌండ్‌గా కట్ చేస్తేయండి అంటే 2 పీసులు తీసుకొచ్చారు. మాకు అరటి చెట్లు ఉన్నాయి కదండీ! దీని మీద చేద్దాం మనం. చూడండి అరిటాకు ఎంత అందంగా ఉందో. అసలు అరిటాకులో ఏది చేసినా చాలా అందంగా వస్తదనుకోండి. కానీ కొద్దిగా ఆయిల్‌తో పననమాట ఇది. ఆయిల్ అప్లై చేస్తూ చేయాలి మనం. కొద్దిగా ఆయిల్ అప్లై చేసేద్దాం ఫస్టు. చాలా బాగుంది కదా! లేతాకు కోసుకొచ్చారు ముదరాకు కాకుండా. అది చాలా బాగుంది. ఫస్ట్ మనం అలా చేతిలో పెట్టుకునండి కొంచెం అలా పెద్దది చేసి దాంట్లో పూర్ణం ఉండబెట్టేద్దాం. పూర్ణము పైనున్న అది కూడా 2 ఒకే కలర్‌లో ఉన్నాయి కదా చూడడానికి. తర్వాత చేసిన తర్వాత కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. 2 యెల్లోగా ఉండడం వల్ల మంచి కలర్ వచ్చిందనమాట. మా వారు కూడా అంటున్నారు, "చాలా బాగా చేసావు నువ్వు ఈరోజు" అంటున్నారు. పిల్లలకి ఇష్టం కదా! ఒకసారి చేయి పిల్లలకి తీసుకెళ్తాను అంటున్నారు. సరేనండి అన్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం చేత్తో ప్రెస్ చేసుకుంటే వెళ్ళిపోద్ది. చాలామంది చపాతీ కర్రతో అది చేస్తూ ఉంటారు. అలా చేయవలసిన పనే లేదు. నేనంటే కొద్దిగా చిన్న సైజ్ చేశానండి. మరీ పెద్దవి అయితే చేయలేదు. కొంచెం చిన్న చిన్నవి చేశాను. నాకెందుకో చిన్నవి అంటే బాగా ఇష్టం అనమాట. కొంటాయి అలా ఉంటాయి కదా షాప్స్‌లో, స్వీట్ షాప్స్‌లో అలా ఉంటాయని కొద్దిగా చిన్న చిన్నవి చేస్తాననమాట. నాకు 2 ఆకులు ఉన్నాయి కదండీ! 2 ఆకుల మీద చేసి పక్కన పెట్టేస్తున్నాననమాట. 2, 2 చేసిన తర్వాత కాల్చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టానండి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేద్దాం.
మనం కాల్చడం అయితే మాత్రం నేతితో కాలితే టేస్టే వేరేగా ఉంటుంది అనమాట. 2 ప్లేట్లో పెట్టేశాను. అసలు అలా ప్లేట్లో పెట్టి చేస్తే ఎక్కడ కింద కూడా ఆయిల్ అది అస్సలు అవ్వదండి. ఊరికే ప్లేట్ కడుక్కుంటే సరిపోద్ది అనమాట మాకు. కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఇప్పుడు దాని మీద వేసేద్దాం. అది కాలుస్తుంటే వస్తుందండి మంచి స్మెల్, చాలా బాగుంటుంది. అప్పుడే తినాలనిపించినంత ఫ్లేవర్ వచ్చిందనమాట అదైతే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు ఇంపార్టెంట్ అయిన యూజ్ అయిన వీడియోస్ ఉంటే చూసి తప్పకుండా లైక్ అయితే మాత్రం చేయండి. నాకు చాలా మోటివేషనల్గా ఉంటుంది మీరు లైక్ చేస్తే. ఓకే, ఇప్పుడు నెయ్యి వేసేద్దాం. నెయ్యి వేసేసిన తర్వాత కాల్చేద్దాం. కొద్దిగా మాత్రం కాలనివ్వాలండి కింద, లేకపోతే పూర్ణం బయటకు వచ్చేస్తుంది కదా. చూడండి నీట్గా అసలు పూర్ణం కానీ ఇది కానీ 2 ఒకే కలర్లో ఉండడం వల్ల అసలు బయటకు కూడా రాలేదు. కొద్దిగా వచ్చినా సరే అసలు కనిపించట్లేదు అనమాట. 2 ఒకే కలర్లో చాలా బాగున్నాయి. అన్నీ ఈక్వల్ సైజులో చేశానండి నేను. లాస్ట్లో చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మా వారు అంటున్నారనమాట, చాలా బాగా చేసావు, స్వీట్ షాప్లో చేసినట్టే ఉన్నాయి అంటున్నారనమాట. అవును కదా, నేను కూడా బాగున్నాయి అని అంటే మనం హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా ఆడవాళ్ళం. ఏదైనా చేసిన దగ్గర నుంచి ఏమండి బాగుందా, ఏమండి బాగుందా, పిల్లలైనా సరే బాగుందా బాగుందా అని అడగడం అలవాటు కదా. అందుకు అడగకుండానే చెప్పేశారనమాట ఈరోజు. ఓహో, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఇంకమ్మో నాకు కూడా బాగా చేయడం వచ్చి, నేను ఇది చాలా బాగా చేస్తానండి. కానీ ఈరోజు ఆయన పొగిడారనమాట. ఎందుకంటే పండగ కదా మరి, అందుకోసమేమో మరి. నీట్గా 2 సైడ్లు బాగా కాల్చుకుని, మరీ నల్లగా మాడిపోయినట్టయితే మాత్రం కాల్చుకోకూడదండి. పైన పొర అంతా గట్టిగా హార్డ్గా అయిపోతుందండి, మనం తినలేము. నల్లగా అయితే ఆటోమేటిక్గా చేదొస్తుంది కదా, బాగోదు. కలర్ఫుల్గా కాల్చేసుకుని మనం ప్లేట్లోకి తీసేద్దాం. ఓకే, ఒకటి అయిపోయింది, డన్. చూడండి మ్యాజిక్, ప్లేట్ నిండా అయిపోయినాయి. చూడండి ఎలా ఉంది, బాగుందండి. మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు కూడా ఇవి చేసుకోండి, చాలా ఈజీ అనమాట. ఈరోజు పండగ కదా, ఏం చేశాను, పులిహోర, చింతపండు పులిహోర చేశానండి నేను ఈవేళ. ఆలు కుర్మా, శనగపప్పు నీళ్ళతో రసం చేస్తానన్న కదా, ఆ రసం అండి ఇది. ఇవి బొబ్బట్లు, ఇది కొత్త ఆవకాయ పచ్చడి, పెరుగు, ఉగాది పచ్చడి, రైస్. ఈరోజు ఇవి చేశానండి నేను. నచ్చిందండి మీకు? అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఓకే, బాయ్ అండి, ఉంటాను.